మీకుందా క్లారిటీ? జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన డిఎస్సికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన లోకేష్ డిఎస్సికి, గారు నిర్వహించిన డిఎస్సికి లోకేష్ గారు నిర్వహించిన డిఎస్సికి తేడా తేడా ఏమన్నా మీకు తెలుసా? ఇప్పుడు డిఎస్సికి ఏపీపీఎస్సికి కూడా వ్యత్యాసం తెలియనటువంటి వ్యక్తి ఇవాళ 2 గంటల సేపు బుర్ర తిన్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క బుర్ర తినే ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షలకి కూడా వ్యత్యాసం తెలుసుకోకుండా ఇవాళ 2 గంటలు మాట్లాడాడు సార్. అదే ఇంకేం చెప్పాలి నేను దాని గురించి. ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి వారు కంగుతున్నారు. ఏంట్రా, మనం నిర్వహించిన డిఎస్సికి వీళ్ళు నిర్వహించిన డిఎస్సికి అని మాట్లాడతాడేంటి? అసలు మనం డిఎస్సి ఎక్కడ నిర్వహించాం? మనం దగా చేశాం కదా డిఎస్సి పేరుతో. 5 సంవత్సరాల పాటు ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని మనం లక్షల మంది యువతని దగా చేస్తే, ఇదేంటి మనం నిర్వహించిన డిఎస్సి అంటారేంటని చెప్పి కాసేపు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరికి అర్థం కాకపోతే అక్కడ రిపోర్టర్స్ కొంతమంది వాళ్ళ ఆ షాక్ నుంచి తేరుకుని, సార్ 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 మీరు డిఎస్సి నిర్వహించలేదు సార్, మీరు డిఎస్సి పేరుతో దగా చేశారు కదా అని మనసులో అనుకుని, సార్ మీరు పెట్టింది ఏపీపీఎస్సి సార్ అని చెప్పినా కూడా, అయినా కానీ మనోడికి చిప్పు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో చిప్పు లేదు ఎవరికో అని అది చెప్పి అది అది మనోడికి మాత్రమే వాళ్ళ ఆణిముత్యమే. అది ఆ, అది వింటుంటే ఇవాళ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మనోడికి ఇక్కడ చిప్పు దొబ్బి హింట్ ఇచ్చినా గానీ దాన్ని క్యాచ్ చేయట్లేదు సార్. సార్ ఏపీపీఎస్సి డిఎస్సి వేరు సార్ అంటే, ఆ రెండు ఒకటే కదయా అంటాడు మళ్ళీ. ఓరి నాయనా, నువ్వు 2 గంటల సేపు మాట్లాడి మాతో ఇప్పుడు రెండు ఒకటే అంటావు ఏంట్రా నాయనా నువ్వు? అది కాదు నాయనా, ఇది వేరు అది వేరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనోడికి జమోరేకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అసలు ఏపీపీఎస్సి అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటో తెలియకుండానే ఇవాళ ప్రజల్ని నమ్మించేటటువంటి గొప్ప ప్రయత్నం చేశాడు జమోరే. మొన్న లోకేష్ బాబు అసెంబ్లీలో వీళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పాయని అడిగితే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడంట. అంటే డిఎస్సి ఫుల్ ఫామ్ తెలియకుండా డిఎస్సిల గురించి మాట్లాడతారు. డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియకుండా గొడ్డల పార్టీ అధ్యక్షుడు వాళ్ళు 2 గంటల సేపు ఇవాళ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకంటే ఆనిముత్యం ఏముంటుంది సార్? కాబట్టి దట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రెండోది, ఇవాళ ఆయన గారు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలు మీరు అన్నట్టు కొంచెం వాటి గురించి కూడా, సరే గతంలో కూడా మనం కొన్ని విషయాలు చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి చాలా బ్రీఫ్ గానే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి, ఆయన గారు అనేటటువంటి మాట ఏంటంటే, ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో పరీక్ష జరిగింది. ఏది? ఎస్సీఆర్టీ ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ తయారు చేస్తారో ఎస్సీఆర్టీ డైరెక్టర్గా, డిఎస్సి కన్వీనర్గా రెండిట్లోనూ ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి పేపర్ లీక్ అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది పరీక్ష, పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఈ ఎగ్జామ్ ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేశారో అది ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టీసీఎస్ అయాన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. రెండవది, దీనికి గాను తయారు చేసినటువంటి క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపు 3,000 ప్రశ్నలు తయారు చేసి, మొత్తంగా దాదాపు 42,000 ప్రశ్నలు తయారు చేసి, ఈ ప్రశ్నలన్నీ కూడా ఎలా చివరికి క్వశ్చన్ పేపర్ రూపంలో వెళ్తాయంటే, డ్యూరింగ్ ది ఎగ్జామ్ ఇన్ ఈచ్ సెషన్ కంప్యూటర్ జనరేట్స్ ర్యాండమైజ్డ్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెషన్ బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ బ్యాంక్. ఏదైతే ప్రతి సబ్జెక్ట్ 3,000 క్వశ్చన్లు మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ లోకి అప్లోడ్ చేస్తాము, ప్రతి సెషన్ కి ఆ సాఫ్ట్వేర్ పికప్ చేస్తుంది ఈ 3,000 క్వశ్చన్స్ లో నుంచి ఏ క్వశ్చన్ ఈ సెషన్ లో మనం పేపర్కి ఇవ్వాలనేది. ఏదో ఒక మనిషి కూర్చుని అక్కడ డిఎస్సి కన్వీనరో లేదా ఎస్సీఆర్టీ డైరెక్టర్ కూర్చుని ఇదిగోరా బాబు ఇదిగో ఈ క్వశ్చన్లు పెట్టేసా అని చెప్పేది ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ర్యాండమైజ్డ్ బేసిస్ లో ప్రతి సెషన్ కి మార్చేస్తూ ఉంటది. అటువంటి సిస్టమ్ పెట్టి అంత ఫుల్ ప్రూఫ్ గా చేస్తే ఏదో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇది మొదటిసారి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు. అదేవిధంగా నేను మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా చూస్తే, తమిళనాడులో టీచర్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ గా, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎవరైతే
ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారో డిటిఈఆర్టీ డైరెక్టర్ గా, రెండిట్లోనూ కూడా ఒక వ్యక్తి. టిఆర్బి ఫ్రీక్వెంట్లీ హ్యాండిల్స్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ స్పెసిఫిక్లీ మెంట్ ఫర్ పొజిషన్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిటిఆర్టీ. అంటే రెండు వ్యవస్థలకు ఒకే మనిషి తమిళనాడులో ఉన్నాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో, అదేవిధంగా కర్ణాటకలో డిఎస్సిఆర్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ సిఐసి సెంట్రలైజ్డ్ అడ్మిషన్ సెల్, రెండింటికి కూడా ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో కర్ణాటకలో కూడా జరిగింది, ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇదేం కొత్తగా ఇవాళ ఏదో మొట్టమొదటిసారి దేశంలోనే ఏదో జరిగిందని చెప్తా ఉన్నాడు, అది పచ్చి అబద్ధం. రెండోది, ఒక సాఫ్ట్వేర్ పికప్ చేస్తుంది, ఒక మనిషికి సంబంధం లేదు. టీసీఎస్ అయాన్ అనే సాఫ్ట్వేర్ 42,000 క్వశ్చన్స్ లోంచి దాని ఇష్టం వచ్చిన క్వశ్చన్ ప్రిపేర్ చేసి పెడుతుంది, అది క్వశ్చన్లకు సంబంధించి. ఇది ఏపీఎస్సీలో లాగా పిఎస్ఆర్ ఆంజనేయులకి దోస్తైనటువంటి క్యాన్సైన్ మీడియా అలాంటి కంపెనీలు రాలేదు సార్. ఇది టీసీఎస్ అయాన్, పిఎస్ఆర్ ఆంజనేయులు తెచ్చుకున్నాడు ఏపీఎస్సీ వాళ్ళ సొంత కంపెనీ అంట క్యాన్సైన్ మీడియాని, వాళ్ళ పెట్టి లాగిచ్చేసాడు. ఇది ఆ పద్ధతిలో జరగల. రెండోది, వికే గారు ఆయన ఇవాళ స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడాడు. ఏది 372 ఉద్యోగాలు అసలు ఏ ఎగ్జామ్ లేకుండా ఇవాళ పెట్టేశారని చెప్పి. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ ఒకటైతే డిఎస్సిలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి ఒక పరీక్ష మ్యాండేటరీగా రాయాలండి. టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈజ్ ఎ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఫర్ టీచర్స్ ఇన్ బోత్ గవర్నమెంట్ ప్రైవేటు. ఈ టెట్ ఈ 20% వెయిటేజ్ మార్క్స్, టెట్ లో మనం సాధించినటువంటి 20% మార్క్స్ ని మెగా డిఎస్సిలో కన్సిడర్ చేశారు. మొన్న 372 పోస్ట్ స్పోర్ట్స్ కోటాలు ఏవైతే భర్తీ చేశారో వాళ్ళు కూడా టెట్ పరీక్ష రాసినటువంటి వారే. వాళ్ళు ఏ పరీక్ష రాయకుండా ఊరికనేదో సర్టిఫికెట్ లేదో ఉత్తుత్తి సర్టిఫికెట్లు చూసి ఇచ్చేశారని ఏదైతే పచ్చి అబద్ధం జమోరే చెప్తా ఉన్నాడో, ఇవాళ వాళ్ళు కూడా టెట్ పరీక్ష రాశారు. ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏపీ టెట్ అవకాశం అందరికీ ఉండాలని చెప్పి జూలై 2024లో టెట్ పరీక్ష కండక్ట్ చేశారు. 187,250 మంది దానిలో క్వాలిఫై అయ్యారు. ఆ విధంగా టెట్కి హాజరైనటువంటి వారు డిఎస్సిలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాని యొక్క వెయిటేజ్ కూడా దీనిలో ఇచ్చారు. ఆ రకంగా మినిమం నాలెడ్జ్ అండి, అది కనీస పరిజ్ఞానం. అంటే ఇప్పుడు కనీస పరిజ్ఞానం ఉంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం ర్యాంకింగ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక పద్ధతి ఉంటుంది. మినిమం నాలెడ్జ్ లేకుండా ఇది అసలు ఇటువంటి వ్యక్తులకి మనం ఏం పాఠాలు చెప్తాం సార్. ఇంకొక ఆణిముత్యం కూడా మాట్లాడదామండి. ఒక పాయింట్ సార్, ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. ఇవాళ ఈయన గారు పదే ఇవో దుర్గయ్య గోల్డ్ మెడల్ వచ్చింది అయినా ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వండి, ఇది దుర్గయ్య కోర్టులో వేసిన పిటిషన్ WP నంబర్ 26750. దుర్గయ్య వేసాడు హైకోర్టులో 23/9/2025. ఆయన ఏమని రాశాడు దానిలో? ఐ హ్యావ్ ఫెయిల్డ్, ఆయన వేసిన పిటిషన్లో ఆయన రాసిన మాటలు, ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం కాంపిటీషన్ సర్టిఫికెట్స్ ఇన్ ఆర్చరీ సిన్స్ ఐ కుడ్ నాట్ సెక్యూర్ దెమ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్. నేను ఈయన గారు ఏదో నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ అని చెప్తా ఉన్నాడో, ఆ సర్టిఫికెట్ నేను అప్లోడ్ చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని చెప్పి దుర్గయ్య స్వయంగా హైకోర్టులో వేసినటువంటి పిటిషను. ఇంకేం మాట్లాడతామండి? ఇవాళ చాలా చాలా స్పష్టంగా డిఎస్సి నోటిఫికేషన్ లోనే వాళ్ళు ఏం చెప్పారంటే, ద ఎలిజిబిలిటీ విల్ బి డిసైడెడ్ ఓన్లీ ఆన్ ది అప్లోడెడ్ సర్టిఫికెట్స్ అండ్ ఫార్మ్స్ త్రూ అఫీషియల్ వెబ్సైట్. ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. మీరు ఆన్లైన్ లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి మీరు అప్లోడ్ చేస్తేనే మేము పరిగణలోకి తీసుకుంటాం, తర్వాత మేమేదో ఫిజికల్ గా తెచ్చిస్తామంటే కుదరదని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈయనేమో నేను అప్లోడ్ చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈయనేమో ఇవాళ దుర్గయ్యకి ఏదో ఉద్యోగం ఇవ్వలేదు, మోసం ఏదో ఘోరం నేరం జరిగిపోయింది